సో, మనం ఈరోజు శ్రీల ప్రభుపాదుల వారిచే వచించబడినటువంటి శ్రీమద్ భాగవతంలో మొదటి స్కందము 7వ అధ్యాయము 2 శ్లోకాలు చదువుకున్నాం కదా! 28 మరియు 29 శ్లోకాల నుంచి చర్చించుకోబోతున్నాం. బ్రహ్మాస్త్రం. యుద్ధ విద్య. అశ్వత్థామ యొక్క పరిజ్ఞానాన్ని ఇక్కడ వివరించి చెప్పారు. అశ్వత్థామచే సంధింపబడినటువంటి బ్రహ్మాస్త్రము. బ్రహ్మాస్త్రము నేటి అణ్వాయుధంతో సమానము అని మనం చర్చించుకున్నాం. ఈ నేటి అణ్వాయుధాలు ఒకసారి ప్రయోగించాము అంటే ఆ అణ్వాయుధాన్ని వెనక్కి తీసుకోలేము. అవన్నీ కూడాను మనం ఇంతకుముందు కూడా చర్చించుకున్నాము. రసాయన పదార్థాలతో చేయబడినవి. కానీ బ్రహ్మాస్త్రము అత్యంత సూక్ష్మ పరిజ్ఞానంతో చేయబడింది. మంత్ర ఉచ్చారణ ద్వారా బ్రహ్మాస్త్రాన్ని సంధించడము, సృష్టించడము సాధ్యమవుతుంది. ఆయన అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని సంధించారు. ఆ బ్రహ్మాస్త్రము అత్యంత సూక్ష్మ పరిజ్ఞానంతో చేయబడింది కాబట్టి దానికి 2 విధులున్నాయి. ఒకటేమిటి అంటే సంధించవచ్చును. సంధించిన పిదప దాన్ని ఉపసంహరణ కావాలి అంటే కూడా చేయవచ్చు. కానీ అశ్వత్థామకి సంధించడం మాత్రమే తెలుసు కానీ ఉపసంహరణ మంత్రము తెలీదు. అందుకని బ్రహ్మాస్త్రం ప్రయోగించబడింది. అత్యంత తేజోవంతమైనటువంటి వెలుతురు ప్రజ్వలిల్లుతుంది. వేడి ఉద్భవన జరిగింది. అర్జునుడు ఆ వేడికి కారణాన్ని తెలుసుకున్నాడు. కృష్ణుడు దానికి సంబంధించిన వివరణని కూడా ఇచ్చాడు. ఇప్పుడు మరి ఆ అణ్వాస్త్రం ప్రయోగించబడింది. దానికి విరుగుడుగా మరో అణ్వాస్త్రాన్ని ప్రయోగించాలి. అది యుద్ధ విద్య. అదే కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. అణ్వాస్త్రం ప్రయోగించబడింది. దానికి విరుగుడు నువ్వు సంధించాలి. ఈ యుద్ధ విద్య కూడాను వేదాలలో భాగము. సామవేదము, యజుర్వేదము, అథర్వణ వేదము. మిలిటరీ సైన్స్, యుద్ధ విద్య కూడా వేదాలలో భాగము. ఏ వేదానికి భాగం? ధనుర్వేదము అంటారు. ధనుర్వేదము అంటే అంటే విల్లు. దాన్ని ఎలా వినియోగించాలో తెలిపేటువంటి శాస్త్రం. ధనుస్సు, బాణములు. మనకు అలాగే ఆయుర్వేదము అనేది వేదాలలో. ఆయుర్వేద అనేటువంటిది వైద్య శాస్త్రానికి సంబంధించినటువంటిది. ఆయు అంటే ఆయుష్. ఆయుర్వేద అంటే మన ఆయుష్ను ఎలా పరిరక్షించుకోవాలో చెప్పేది ఆయుర్వేదం. ఎందుకంటే ఈ శరీరము నశించిపోయేది. వేద శాస్త్రాల్లో మానవ జీవితానికి కావలసినటువంటి అన్ని సౌకర్యాలని పొందడానికి కావలసిన విజ్ఞానము అందజేయబడింది. అందుకని శ్రీమద్ భాగవతంలో ఆరంభంలో ఒక శ్లోకం వస్తుంది మనకి. మొదటి స్కందము, మొదటి అధ్యాయము, 3వ శ్లోకం కదా అనుకుంటాను. నిగమకల్పతరోర్గలితం ఫలం నిగమకల్పతరోర్గలితం ఫలం శుకముఖాదమృతద్రవ సంయుతం పిబతి భాగవతం రసమాలయం ముకురహో రసిక భువి భావిక. నిగమ అంటే వేదాలు. కల్పతరు, నిగమ కల్పతరోర్గలితం ఫలం ఇదం. దేంతో పోల్చారు దాన్ని? ఒక వృక్షంతో పోల్చారు. ఎలాంటి వృక్షము? కోరికల వృక్షము. నిగమ కల్పతరోర్ గలితం ఫలం. కల్పతరు. కల్పతరు అనేటువంటిది ఒక వృక్షము ఆధ్యాత్మిక జగత్తులో మనకి కనిపిస్తుంది. అది భౌతిక ప్రపంచంలో లభ్యం కాదు. బ్రహ్మ సంహితలో ఆధ్యాత్మిక జగత్తు యొక్క స్థితిగతుల గురించి వివరించి చెప్పారు. ఏమిటది? కల్పతరు, చింతామణి కల్పతరు. ఏమిటది? ఒక బ్రహ్మ సంహితలో వచ్చే శ్లోకం ఎవరికైనా గుర్తుందా? చింతామణి ప్రకర సద్మషు కల్ప వృక్ష.
ఆధ్యాత్మిక జగత్తు గోలోక బృందావనంలో ఇండ్లు ఎలా ఉంటాయి? ప్రదేశాలు ఎలా ఉంటాయి? స్థలాలు ఎలా ఉంటాయి? ఆధ్యాత్మిక ప్రపంచం ఎలా ఉంటుంది? ఆధ్యాత్మిక భూమి ఎలా ఉంటుంది? గోలోక బృందావనం. గోలోక బృందావనం దేనితో చేయబడిందని చెప్పారు బ్రహ్మ సంహితలో? చింతామణి ప్రకటసద్మషు కల్పవృక్ష లక్షావృతేషు రవిర్ అభిపాలయంతం లక్ష్మీ సహస్రశత సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి. కల్పతరు అంటే కల్పవృక్షము. మనం ఏ కోరిక కోరుకున్నా కూడాను అది తీర్చగలుగుతుంది. ఆధ్యాత్మిక జగత్తులో ప్రతిది కూడా ఆధ్యాత్మికమైనటువంటిది కాబట్టి ఆ వృక్షం కూడా ఆధ్యాత్మికమైనది. నువ్వు భౌతిక ప్రపంచంలో మీరు, నేను మనుషులమే కాబట్టి ఒక మనిషి ఇంకో మనిషిని అడగొచ్చు. కొంచెం ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకొచ్చివ్వండి. అక్కడ ఫలాలున్నాయి. ఒక పழం తీసుకొచ్చి నాకివ్వండి. దాన్ని మనం ఇస్తాం. ఎందుకు అలా ఇస్తున్నాము? నిజానికి శరీరం ఇవ్వట్లేదు. ఏదిస్తుంది నిజానికి? మనలో ఉన్న ఆత్మ చైతన్యం కలిగి ఉంది కాబట్టి దాన్ని అవగతం చేసుకొని శరీరం ద్వారా దాన్ని మనకు అందిస్తుంది. ఆధ్యాత్మిక జగత్తులో కూడాను సంపూర్ణమైన అన్నీ కూడా ఆధ్యాత్మికమైనవి కాబట్టి అవి వృక్షం ఏదైతే కల్పతరువుగా ప్రభావితమైందో అది కూడా ఆధ్యాత్మికమైంది. ఇంకో ఆధ్యాత్మికమైనటువంటి జీవాత్మ దాన్ని ఏది కోరుకున్నా అది అందిస్తుంది. అయితే భౌతికమైనటువంటి అవరోధాలేమీ ఉండవో ఆధ్యాత్మిక జగత్తులో భౌతికమైన అవరోధాలు ఏమి ఉండవు. ఆధ్యాత్మిక జగత్తు సంపూర్ణంగా ఆధ్యాత్మికమైనటువంటిది. కాబట్టి భౌతిక అవరోధాలు ఉన్నాయి కాబట్టి వాటిని ఆ జగత్తుని మనం ఎలా కావాలి అంటే అలా వినియోగించుకోవచ్చు. ఇక్కడ భౌతికమైన శరీరంతో, భౌతికమైన వస్తువులతో మనం కప్పబడి భౌతిక శరీరంతో కప్పబడి ఉన్నాం కాబట్టి 2 రకాల శక్తులు పనిచేస్తుంటాయి భౌతిక జగత్తులో. ఒకటి భౌతిక శక్తి, మరి ఒకటి ఆధ్యాత్మిక శక్తి. భగవద్గీతలో చెప్పారు కదా! భౌతిక శక్తి, ఆధ్యాత్మిక శక్తి. భూమిరాపో వనరో వాయు కమ్మనో బుద్ధిరేవచ. 7వ అధ్యాయంలో 4వ శ్లోకం. ఇది భౌతిక జగత్తు, భౌతిక శక్తి. కృష్ణుడు ఏం చెప్తున్నాడు? అపరేయం. అపరేయం అంటే ఈ భౌతిక శక్తి నూన్య శక్తిగా చెప్పారు. అపర ఇతస్తు విద్ధి మే ప్రాకృతిం పరం. దీనికన్నా విభిన్నమైనటువంటి శక్తి ఒకటి ఉంది. అది దీనికన్నా ఉన్నతమైన శక్తి, అది ఆధ్యాత్మిక శక్తి. భౌతిక జగత్తులోనే ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తి ఏమిటంటే జీవాత్మ. జీవాత్మ ఎప్పుడు కూడా మృతి చెందదు అని మనం నేర్చుకున్నాం. భగవద్గీతలో భగవంతుడు చెప్తాడు, జీవభూతం మహాబాహో యయేదం ధార్యతే జగత్. ఆధ్యాత్మిక శక్తి లేకుండా ఈ భౌతిక ప్రపంచము నిరుపయోగంగా ఉంటుంది. ఎక్కడికైనా మీరు వెళ్ళండి. ఆధునిక విజ్ఞాన శాస్త్రము ఒక ఖగోళం నుంచి మరో ఖగోళానికి భౌతికమైన శరీరంతో వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. అక్కడ వాళ్ళకి ఏ ఆధ్యాత్మిక శక్తి కనబడడం లేదు. కేవలము భౌతికమైన ప్రకృతి మాత్రమే అక్కడ కూడా వాళ్ళకి కనబడుతుంది. ఇసుక, మట్టి, రాళ్ళు. అది సత్యం కాదు. సంపూర్ణమైన శాస్త్రము సామాన్యులకు తెలియదు కాబట్టి శ్రీల ప్రభుపాద గారు ఒకానొక సందర్భంలో చెప్తారు, ఆధునిక విజ్ఞాన శాస్త్రవేత్తలు మోసం చేస్తున్నారు అమాయకుల్ని. నిజానికి వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు. ఈ భౌతిక ప్రపంచంలో మనం చూస్తూ ఉంటాము. ఈ ఈ భూలోకంలో మనకు అందుబాటులో ఉండి మనం చూస్తున్న ప్రపంచంలో భౌతిక, ఆధ్యాత్మిక శక్తులు 2 ఉన్నాయి. కేవలం భౌతిక శక్తే ఉంటే అది తన కార్యక్రమాన్ని నిర్వర్తించలేదు.
ఆధ్యాత్మిక శక్తి లేకుండా ఎక్కడ కూడాను ఏ ప్రక్రియ కూడాను ముందుకు సాగదు. ఎప్పుడైనా ఎవరైనా ఇంకో ఖగోళానికి వెళ్ళాను, అక్కడ ఇంకా జీవాత్మ లేదు అన్నారనుకోండి, జీవులు లేరు అన్నారనుకోండి, అక్కడ ఆధ్యాత్మిక శక్తి లేదు అని చెప్తున్నారు అని. ఆధ్యాత్మిక శక్తి లేకుండా ఎక్కడ ఏది కూడా స్థిమితంగా ఉండలేదు, స్థిమిత పడలేదు, ఉండలేదు. ఆవిర్భావమే జరగదు. మనకు భగవద్గీతలో చెప్తున్నారు. ఆవరణ భువనారలోక అన్ని లోకాల్లో కూడాను జీవాత్మలు స్థిమితమై ఉన్నాయి. జీవాత్మ లేకుండా ఉన్న ప్రదేశం ఎక్కడ కూడా లేదు. ఈవెన్ సూర్యగోళంలో కూడాను జీవాత్మలు ఉన్నాయి. మనకి ఆశ్చర్యం కలగవచ్చు. అదేనండి, సూర్యుడి దరిదాపుల్లోకి వెళితే మాడి మసైపోతాం కదా! అక్కడ జీవాత్మలు ఎలా ఉన్నాయి శరీరంతోని? ఉన్నాయండి. శాస్త్రంలో ఏమని చెప్పారు? అక్కడ ఉన్నటువంటి జీవాత్మల యొక్క శరీరము అగ్నిచే చేయబడింది. భూమిరాపు అనులో వాయు. భూగోళంలో మట్టి ఎక్కువ ప్రాధాన్యతని సంతరించుకునే ఎక్కువ శాతం మట్టి ఉంటే, సూర్యగోళంలో జీవించే జీవాత్మలు అగ్నితే చేయబడిన శరీరాన్ని కలిగి ఉంటాయట. ఆధ్యాత్మిక శక్తి లేకుండా ఎక్కడ కూడాను సృష్టి ఉండదు. జీవభూతం మహాబాహో యయేదం ధార్యతే జగత్. 7వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు భగవద్గీతలో. ప్రతి చోట కూడాను ఈ భౌతిక ప్రకృతి స్థిమితపడాలి అంటే, ముందుకు వెళ్ళాలి అంటే ఆధ్యాత్మిక శక్తి యొక్క ఆవశ్యకత ఉంది. అందుకని ఎక్కడైనా ఆధ్యాత్మిక శక్తి లేదు, జీవాత్మ లేదు అంటే దాన్ని మనం అంగీకరించలేము. ఈ భౌతికమైన శక్తిని నిర్వహించాలి అంటే ఆధ్యాత్మిక శక్తి యొక్క ఆవశ్యకత ఎంతో అవసరము. ఈ శరీరం ఉందనుకోండి, చాలా అందంగా ఉండవచ్చు, ఉపయుక్తంగా కూడా ఉండవచ్చు. ఎందుకు అందంగా, ఉపయుక్తంగా ఎందుకు కనిపిస్తోంది అంటే, దాంట్లో జీవాత్మ ఉంది కాబట్టి. ఈ శరీరంలో జీవాత్మ లేదనుకోండి, ఈ శరీరం నిరుపయోగమైంది. మనందరికీ కూడా తెలుసు. మృత శరీరానికి ఏమిటి అంటే, మృత శరీరంలో ఆత్మ లేదు, జీవించి ఉన్న శరీరంలో ఆత్మ ఉంది. ఆత్మ ఉంది కాబట్టి మన శరీరము రకరకాల కార్యక్రమాలని నిర్వర్తించగలుగుతున్నది. ఇది అందంగా, శోభాయమానంగా కనిపించడానికి కూడా కారణం ఏమిటంటే, ఈ శరీరంలో ఆత్మ ఉంది కాబట్టి. మనందరికీ తెలుసు, బంధుమిత్రుల్లో కానీ, తెలిసిన వాళ్ళలో కానీ ఎక్కడైనా కూడాను మృత్యువు సంభవించినట్టయితే ఆ శరీరాన్ని మనం ఒక రోజు కూడా ఇంట్లో ఉంచుకోము. వెంటనే దాన్ని తొలగించడానికి ప్రయత్నాలు చేసేస్తాం. అది నిజం కూడాను. ఏమిటి అంటే, దాన్ని అలాగే ఉంచారనుకోండి, కొన్ని గంటల్లో అది డీకే అయిపోతుంది. అంటే అది నిరుపయోగంగా మారి దాన్ని అసలు మనం దగ్గరలో ఉంచుకోలేము. దుర్వాసనలు వెదజల్లుతుంది. అంటే ఈ శరీరము నిర్వహించబడడానికి కూడా మూల కారణం ఏమిటి అంటే, ఈ శరీరంలో ఉన్న ఆత్మ. ఆధ్యాత్మికమైన శక్తి లేకుండా భౌతిక శక్తి నిరుపయోగమైనది. ఎలాంటి కార్యక్రమాన్ని కూడా అది నిర్వర్తించలేదు. అదే విధంగా ఎక్కడైనా ఒక లోకం ఉందనుకోండి, ఇతర వస్తువులు కూడా ఉన్నాయనుకోండి, అవన్నీ ఎలా అభివృద్ధి చెందుతాయి? ఇది తర్కము. దీనికి పెద్దగా నీకు విశ్వాసం ఉండాలి, లేకపోతే తెలిసుండాలి అని కాదు. ప్రాథమికమైనటువంటి అవగాహన ఉంది అంటే, తర్కం ద్వారా, లాజిక్ ద్వారా మనము రీజనింగ్, విశ్లేషణ ద్వారా అర్థం చేసుకోవచ్చు. భౌతికమైనటువంటి శక్తి, ఆధ్యాత్మిక శక్తి ప్రమేయం లేకుండా అభివృద్ధి చెందలేదు. ఎక్కడైనా కొంత అభివృద్ధి జరుగుతుంది అంటే దాని అర్థం ఏమిటి అంటే, అక్కడ ఆధ్యాత్మిక శక్తి యొక్క ప్రమేయం ఉంది అని అర్థం చేసుకోవాలి. జీవభూతం మహాబాహో యయేదం ధర్మయతే జగత్. యయేదం ధార్యతే జగత్. భౌతికమైనవేవి కూడాను ఆధ్యాత్మిక శక్తి లేకుండా ప్రకటితం కాలేవు.
చూడండి ఈ శరీరము ఎలా ప్రకటితమైంది? శరీరంలో ఆత్మ ఉంది కాబట్టి శరీరం ప్రకటితం. ఒకవేళ కొన్నిసార్లు వ్యక్తులు చెప్తూ ఉంటారు, మాతాజీస్ చెప్తూ ఉంటారు, మనం కూడా చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాము. మృత శరీరము ఆవిర్భావం జరుగుతుంది. మృత శరీరము ప్రకటితమవుతుంది. అంటే తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడే జీవాత్మ శరీరాన్ని వదిలేసి ఉంటుంది. మృత శరీరం వస్తుంది. అది పెరగదు. ఎందుకని? అసలు కదలదు. ఎందుకని? దాంట్లో ఆత్మ లేదు కాబట్టి. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే, భౌతిక ప్రకృతి చలించడానికి దాంట్లో ఆధ్యాత్మిక శక్తి యొక్క ఆవశ్యకత ఎంతో ఉంది. అందుకనే భగవద్గీతలో ఇది చాలా స్పష్టంగా చెప్పారు. ఏమిటి? ఈ భౌతిక జగత్తంతా కూడాను, ఈ ప్రకృతి అంతా కూడాను భౌతిక మరియు ఆధ్యాత్మిక శక్తుల యొక్క కలయికతో ఏర్పడింది. అందుకనే వేదాలలో వేద అంటే పరిజ్ఞానము. వేత్తి వేద విదో జ్ఞాని. సంస్కృతంలో విద్ అనే క్రియకి విద్ అనే క్రియని ధాతువు అంటారు. విద్ ధాతు అంటే పరిజ్ఞానము, తెలుసుకోవడము అని అర్థం. వేత్తి వేద విదో జ్ఞాని వింతే విత్ విచరణః. లాభే విందతి విందతే అని ఒక శ్లోకం వస్తుంది. విత్ అనే ధాతువు నుంచి వేద అనే పదము ఉద్భవించింది సంస్కృతంలో. వేద అంటే పరిజ్ఞానము. వేదాల ద్వారా మనకి రకరకాల పరిజ్ఞానాన్ని అవగతం చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. భౌతికమైనటువంటి పరిజ్ఞానము, ఆధ్యాత్మిక పరిజ్ఞానం. అవి 2 కూడాను సంపూర్ణంగా వేద శాస్త్రాల్లో మనకు అందించబడింది. అయితే మనం ఇప్పుడు మన ఆధ్యాత్మిక శక్తి గురించి మరిచిపోయి ఉన్నాం కాబట్టి, ఆ ఆధ్యాత్మిక శక్తికి, ఆధ్యాత్మిక పరిజ్ఞానానికి సంబంధించినటువంటి విషయాల్ని మనము ప్రోధి చేసుకోవడం లేదు. నిజానికి వేదాల్లో ఈ విషయాలన్నీ చెప్పబడ్డాయి. చైతన్య చరితామృతంలో అవి చైతన్య చరితామృతము ప్రాథమికంగా బెంగాలీలో రచింపబడింది. అనాది బిహిర్ముఖ జీవ కృష్ణ భూలి గేలే. అతేవ కృష్ణ వేద పురాణ కరీల. మూర్ఖులు అనాది బహిర్ముఖ. మూర్ఖులకి ఈ పరిజ్ఞానం గురించి తెలియదు. ఇక్కడ నాకు ఈ విండో నుంచి పిచ్చుకలు చిర్పింగ్ వినబడుతోంది. మనకి పరిజ్ఞానం లేకపోతే అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా ఉద్భవిస్తుంది అదంతా కూడా మనకు తెలియకపోవచ్చు. ఈ పిచ్చుకలకి ఇక్కడ మనం భగవద్గీత, భాగవతం చెప్తుంటే కూడాను అది ఆలోచించి విశ్లేషించి అర్థం చేసుకునే శక్తి దానికున్నది. ఎందుకనంటే దాని జీవితము అది కూడా జీవాత్మే. కానీ ఆ పిచ్చుక ఆ జీవాత్మ పిచ్చుకలో ఉన్నప్పుడు దాని చైతన్య స్థాయి చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. ఆధ్యాత్మికమే కానీ తక్కువ స్థాయిలో ఉంటుంది. అందుకని అది భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని అర్థం చేసుకోలేదు. అదే విధంగా మనము భౌతిక శరీరంలో ఉన్నప్పుడు మనకి ఆధ్యాత్మిక శక్తి యొక్క స్థితి సరిగా అర్థం కాదు. ఎందుకనంటే భౌతికమైనటువంటి శరీరంలో ఉన్నప్పుడు ఒక తత్వం ఏముంటుంది అంటే మనము భౌతికమైన శరీరంతో గుర్తుంచుకుంటాం కాబట్టి ఆధ్యాత్మిక శక్తి యొక్క ఉనికిని మనం తొందరగా గుర్తించలేము. అందుకని మనకి పుట్టుకతోనే మనకి భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానం ఉండదు. కలో శూద్ర సంభవ. కలియుగంలో పుట్టుకతో అందరూ కూడా శూద్రులు. శూద్రులు అంటే అజ్ఞానులు అని అర్థం. అది మన స్థితి. ఇది ఈ రోజు జరుగుతున్నది కాదు. భౌతిక ప్రపంచంలో ఇలా ఆవిర్భవించడము, అంతమొందడము, ఆవిర్భవించడము, అంతమొందడము 1, 2, 3, 4 సార్లు కాదు. అనంతంగా అలా జరుగుతూనే ఉంది. అనంతంగా ఎప్పటి నుంచి జరుగుతుందో కూడా మనకి తెలీదు.
అందుకని వేదాలు మనకు భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని అందిస్తున్నాయి. అనాది బహిర్ముఖే జీవ జీవ కృష్ణ భూలిగే లీల అతాయేవ కృష్ణ వేద పురాణ కరీల. వేద పురాణాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. తద్వారా భౌతిక మరియు ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని మనము పెంపొందించుకోగలుగుతాం. భారతదేశంలో వేద పురాణాలు ప్రకటితమయ్యాయి. అవి కేవలం భారతదేశంలో ఉన్న ప్రజల కోసమే కాదు, ప్రపంచ మానవాళికి అందరికీ కూడాను. కానీ ఇప్పటికి కూడాను ఎక్కువగా ప్రామాణికమైన వేదాలు మనకి కావాలి అంటే భారతదేశంలోనే లభిస్తాయని చెప్పబడుతుంది. అది భారతదేశం యొక్క ప్రత్యేకత. భారతదేశం యొక్క నాగరికత 4 చక్రాల బండ్లని తయారు చేయడంలో లేదు. అంటే కార్లు అలాంటివి తయారు చేయడంలో పెద్ద ఆసక్తి చూపదు. భారతదేశము, భరతవర్షము ఆధ్యాత్మిక ఉన్నతికి మూలమైనటువంటి దేశం. వేద పురాణాలు ఇక్కడే ఇవ్వబడ్డాయి. అలాంటి వేద పురాణాలలో చెప్పబడినటువంటి జ్ఞానశాస్త్రం గురించి ఇక్కడ చర్చిస్తున్నారు. ఉన్నాదం అస్త్రజ్ఞాన. అర్జునుడు ఈ విలువిద్యలో ప్రావీణ్యుడు, యుద్ధ విద్యలో ప్రావీణ్యుడు. అయినప్పటికీ యుద్ధ విద్యలో ప్రావీణ్యతను సంపాదించుకున్నప్పటికీ అర్జునుడు గొప్ప భక్తుడు. ఒక బ్రాహ్మణులు మాత్రమే భక్తులు కాగలరు అనేటువంటిది నిజమైన విషయం కాదు. శుభ్రమైన వస్త్రాలు ధరించి సత్యవాక్ పరిపాలన, శౌచాభ్యం, ఇవన్నీ వ్యక్తులు పుట్టుకతో వచ్చేవి కావు. వాళ్ళు అలవరించుకున్నప్పుడు అభ్యాసం ద్వారా వాళ్ళు ఏర్పరచుకునేటువంటి గుణగణాలు. సత్యవాక్కు పరిపాలన, శౌచాభ్యం, ఇది బ్రాహ్మణులు ఉండవలసినటువంటి మొట్టమొదటి అర్హత. సమోధామ స్థితిక్షార్జవం జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. 18వ అధ్యాయంలో మనం ఈ మధ్య చదువుకున్న 42 శ్లోకంలో వస్తుంది. త్యాగేన సత్య సౌచభ్యం యమేన నియమేన వా. అది బ్రాహ్మణులకు ఉండేటువంటి అర్హతలు. మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు. మిగిలిన వాళ్ళకు కూడా కొన్ని అర్హతలు ఉన్నాయి. క్షత్రియులు యుద్ధ విద్యలో ఆరితేరినటువంటి వాళ్ళు. ఎలా సంహరించాలి, శత్రువుని ఎలా సంహరించాలి బాగా తెలిసినటువంటి వ్యక్తులు క్షత్రియులు. ఎవరినైనా సంహరించడం కూడాను, ధర్మం కోసం ఎవరినైనా సంహరించడం అనేది కూడాను ఒక కళ. దాన్ని అహింస అనే పేరుతో కానీ, లేకపోతే ఏంటిది ఇంకోటి నిరాయుధీకరణ, అహింస పేరుతోని దాన్ని పూర్తిగా తొలగించలేము. అహింసని ప్రబోధించడం ఎలాంటి సమయంలో అహింస అవసరం అవుతుంది? అహింస ద్వారా జీవితాన్ని కొనసాగించాలి. అహింసతో ప్రశాంతంగా జీవితాన్ని కొనసాగించాలి అంటే కొన్నిసార్లు హింసని ఉపయోగించి అహింసని స్థాపించవచ్చు. హింస కూడా అవసరమే. అందుకనే క్షత్రియులు అనేటువంటి వర్గము భగవంతుడు సృష్టించాడు. భగవంతునిగా సృష్టించబడింది. చతుర్వర్ణం మయా సృష్టిం గుణా కర్మ విభాగస అన్నాడు భగవంతుడు. చతుర్వర్ణ 4 వర్ణాలు నాచే సృష్టించబడ్డాయి. మీరు ఏ పేర్లైనా పెట్టుకోండి, ఏ పేరు లేదు, అందరూ సమానం అనుకోండి. కానీ 4 రకాలైన వ్యక్తులు సమాజంలో అన్ని చోట్ల ఉంటారు. అది పాశ్చాత్య దేశమైనా అయ్యుండొచ్చు, భారతదేశం అయ్యుండొచ్చు, ఇంకెక్కడైనా అయ్యుండొచ్చు. మీరు గమనించండి. 4 రకాల వ్యక్తులు ఎవరు? బ్రాహ్మణ అంటే జ్ఞానులు, పండితులు, పరిజ్ఞానవంతులు. ఆ పరిజ్ఞానాన్ని సక్రమంగా వినియోగించకపోతే భౌతికమైన పరిజ్ఞానాన్ని స్వీకరించి సైంటిస్టులుగా మారి ఉండవచ్చు గాక. బ్రాహ్మణులు. క్షత్రియులు పరిపాలనా దక్షత కలిగినటువంటి వాళ్ళు. అంతేకాకుండా ఆర్తులని ఆదుకునే వాళ్ళు, రక్షించే వాళ్ళు. సమాజంలో ఇలాంటి వ్యక్తులు ప్రతి చోట ఉంటారు. వాళ్ళు క్షత్రియులు అంటారు. వ్యవసాయ వాణిజ్యాలు చేసేవాళ్ళు ప్రపంచంలో అన్ని చోట్ల ఉంటారు. వాళ్ళకి ఒక పేరు ఇచ్చారు మనకి, ఏమిటి? వైశ్యులు.
అలాగే వీళ్ళలో ప్రత్యేకమైన కార్యక్రమాలు చేయకుండా వీళ్ళ సేవలో నిమగ్నమయ్యే వాళ్ళు కూడా ఉంటారు. మీరు గమనించండి, మీరు ఏ పేరు పెట్టకుండా అందరూ సమానులైనా కూడాను, ఈ 4 కార్యక్రమాలు చేసేవాళ్ళు ప్రపంచం నలుమూలలా అన్ని చోట్ల ఉన్నారు. భౌతికంగా దాన్ని అన్ని సమానంగా చేయాలనేటువంటి ప్రయత్నం చేయడం వల్ల ప్రయోజనం లేదు. ఎలా చేయగలరు? అందరూ పరిజ్ఞానాన్ని సంతరించుకునే సైంటిస్ట్‌లు కాగలరా పోనీ? లేదు కదా! కొందరికి విద్య వంటపట్టదు. అవగతం చేసుకోలేరు. మరికొందరు విద్యను మాత్రమే అవగతం చేసుకోగలరు. మిగిలిన పనులు వాళ్ళకో ప్రత్యేకమైన పేరు శాస్త్రంలో ఇవ్వబడింది. సో, ఇలాగే క్షత్రియులు యుద్ధ విద్య యందు ఆరితేరి ఉంటారు. ఎందుకనంటే ఆర్ధులని పరిరక్షించడము, ధర్మాన్ని పరిరక్షించడము వాళ్ళ బాధ్యత కాబట్టి వాళ్ళు సంహరణ విద్యను కూడా నేర్చుకొని ఉంటారు. అందుకని సంహరణ కూడాను ఒక కళగా ఇక్కడ చెప్పబడింది. హింస కూడా సమాజంలో ఒక భాగం. ఎక్కడైనా మనకి దురద పుట్టిందనుకోండి, మనం దాన్ని ఉపశమనానికి దాన్ని దురద గోకడం అంటారు కదా! అది చేస్తాం. అది కూడా నిజానికి హింసే. కానీ మనం సౌకర్యంగా ఉండాలి అంటే అక్కడ మనము దాన్నలా రబ్ చేస్తే, దాన్ని చేస్తే అది సౌకర్యవంతంగా మారుతుంది. అదే విధంగా అర్జునుడు ఇక్కడ క్షత్రియుడు. అతనికి యుద్ధ విద్య తెలుసు, సంహరణ విద్య తెలుసు. అయినప్పటికీ నిజానికి కృష్ణుడు కూడా క్షత్రియుడిగానే ఆవిర్భవించాడు. క్షత్రియుడిగా జన్మించాడు కృష్ణుడు కూడా. వసుదేవసుతం దేవం, వసుదేవసుతుడు. వసుదేవుడు వాసుదేవుడైన కృష్ణుడి యొక్క తండ్రి. అతను క్షత్రియుడు. కృష్ణుడికి కూడా యుద్ధ విద్య బాగా తెలుసు. ధర్మ సంస్థాపన కోసమని, దుష్ట శిక్షణ కోసమని ఆయుధాన్ని చేతపట్టడం కూడా అవసరమే. అందుకని అది కూడా ఆయన అవతారంలో ఒక భాగము. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. వినాశ అంటే హింస ద్వారా దుష్టులను శిక్షించడం. అందుకని సూపర్ఫిషియల్‌గా భౌతికంగా చూడడం కోసమని తాత్కాలికంగా భౌతికంగా హింస అనేటువంటిది ఉండకూడదు అని చెప్పడం అనేటువంటిది అజ్ఞానానికి నిదర్శనం. అది కూడా అవసరమే. కృష్ణుడు భగవద్గీత మాట్లాడుతున్నాడు. భగవద్గీతలో ఏం చెప్పాడు? యుద్ధం చేయమని చెప్పాడు. అది శాస్త్రము. కురుక్షేత్ర రణరంగంలో భగవంతుడు భగవద్గీతను ప్రబోధించాడు. అవసరమైన చోట హింస కూడా ప్రధానమైనది. దాన్ని పూర్తిగా ప్రతిసారి కూడా హింస కాబట్టి వద్దు అంటే కుదరదు. కానీ ఈ హింస అనేటువంటిది ఆధ్యాత్మిక జగత్తులో ఉండదు. అది నిజం. ఈ హింస అనేటువంటిది కేవలం భౌతిక ప్రపంచానికి మాత్రమే సంబంధించిన విషయం. అందుకనే ఎప్పుడైనా కృష్ణుడు కూడా వ్యక్తి కాబట్టి యుద్ధం చేయాలనేటువంటి ఆకాంక్ష కలిగిందనుకోండి, ఆయన భౌతిక ప్రపంచంలో ఆవిర్భవిస్తారు. భౌతిక ప్రపంచంలో జీవాత్మల కోరికలు కూడాను భగవంతుడి నుంచే ఉద్భవిస్తున్నాయి. జన్మాదియస్య యతః, ప్రతిదీ కూడా భగవంతుడి నుంచే ఉద్భవిస్తుంది అని మనకి శ్రీమద్ భాగవతంలో మొట్టమొదటి శ్లోకం. జన్మాదియస్య యతః తేనే బ్రహ్మ కవయే, తేనే బ్రహ్మ హృదయ కవయోయ్. భగవంతుల్లో అన్నీ ఉన్నాయి. ఏ ఒక్కటి లేకపోయినా అది భగవంతుడు కాదు, అసంపూర్ణమైపోతుంది. ఏదైనా ఒకటి తొలగించాలనుకోండి భగవంతుడి నుంచి, భగవంతుడు సంపూర్ణుడు కానప్పుడు. అందుకని భగవంతుడిలో లేకుండా ఉన్నది ఏమీ లేదు. అన్నీ కూడా భగవంతుడిలోనే. అఖిల రసామృత సింధు, అఖిల రసామృత సింధు, రసోవైస, సంపూర్ణ రసాలన్నీ కూడా భగవంతుడిలో ఉన్నాయి. ఇవి వేదశాస్త్రాల్లో చెప్పబడిన వాస్తవం ఇది.
భగవంతుడు అన్ని రసాల ఏంటంటారు రిజర్వాయర్. అన్ని రసాలు పరిపూర్ణంగా ఉన్నటువంటి కొలను. హాస్యము, వీరత్వము అన్నీ. కొంతమంది క్రూరాత్మలు అని చెప్తుంటాం చూడండి, వాళ్ళు హింస ద్వారా ఆనందం పొందుతారు. కొందరిని సంహరించడం ద్వారా ఆనందాన్ని పొందుతారు. మనం అది చూస్తూ ఉంటాము అనేక పర్యాయాలు. కరుడు గట్టిన నేరస్తుల గురించి ఎప్పుడైనా చదువుతున్నప్పుడు దాని గురించి తెలుస్తుంది. వాళ్ళకి ఎలాంటి భావనతోని కేవలం ఎందుకు చంపారా ఇలాగా? సీరియల్ కిల్లర్స్ గురించి అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం. ఎందుకండి మీరిలా కనబడే వాళ్ళని ఇలా సంహరిస్తూ వెళ్ళిపోయారు? వాళ్ళు మీకేం చేయలేదు కదా! వాళ్ళెవరో కూడా లేదండి, వాళ్ళు మృత్యువు చెందుతున్నప్పుడు వాళ్ళు అనుభవించే వేదన చూస్తే నాకు ఆనందం కలుగుతుంది. శిల ప్రభుపాద గారు ఒకానొక సందర్భంలో చూసిన విషయాన్ని చెప్తారు. ప్రభుపాద గారు ఎక్కడో ఒక హోటల్‌లో బస చేయాల్సిన ఆలస్యం ఏర్పడుతుంది. అప్పుడాయన ఆ హోటల్‌లో ఉన్న ఒక వంటశాల చూస్తారు. ఒక వంటవాడు ఈ కోడి పిల్లని సంహరిస్తున్నాడు ఏదో వండడానికి. ఏమంటారు చికెన్ వండడానికి. దాన్ని సగం కత్తిరించి అది పాపం దాని గొంతును పూర్తిగా కట్ చేయలేదు. కొంచెం కట్ చేశాడు. అది తల్లడిల్లుతోంది, గెంతుతోంది, ఎగురుతోంది. మృత్యు త్వరలో రాబోతుంది. అది ఏం చేయాలో తెలియక. దాని పక్కనే ఉన్నటువంటిది దాని పిల్ల అనుకుంటాను అని చెప్పారు ప్రభుపాద. అలాగే గుర్తుంది. అది కన్నీరు పెట్టుకుంటుంది, అరుస్తుంది. అక్కడే మనుష్య శరీరంలో ఉన్న ఒక చిన్న పాప ఉంది. ఆ పాప కూడా అది అలా ఎగురుతూ ఉంటే చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఏం తెలీదు. హింస అంటే తెలీదు, అహింస అంటే తెలీదు. అలాంటి పసిపాప కూడాను అలాగా ఆహ్, ఉన్నటువంటి కోడి అలా ఎగురుతూ ఉంటే దాన్ని చూసి, దాని స్థితిని చూసి కన్నీళ్లు పెట్టుకుందట. అదంతా చూసి అలా కట్ చేస్తున్న ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో నవ్వుతున్నాడట. నవ్వుతూ ఆ పసిపాపని ఓదారుస్తున్నాడు. "ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? చూడు అదెలా కొట్టుకుంటుందో చూడు. ఎలా ఎగురుతుందో చూడు." దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కో రసానుభూతి ఉంటుంది. అది వాడు చూడండి హోటల్‌లో అది కట్ చేసిన వ్యక్తి అది అలా ఎగురుతుంటే వేదనతోని దాన్ని చూసి హాయిగా నవ్వుకుంటున్నాడు. ఇలాంటి క్లేశ పరిస్థితులకి ఇంకా అలవాటు పడని సహృదయంతో ఉన్నటువంటి పసిపాపేమో దాన్ని చూసి ఏడుస్తుంది. ఇది కూడా ఒక రసానుభూతే. అందుకనే భౌతిక ప్రపంచం కూడాను అనేక రకాల రసాలతో నిండి ఉంది. రకరకాల ఒక్కొక్క వ్యక్తికి ఒక్కో రకమైనటువంటి అనుభూతి. అందులో ఆదిరస అనేటువంటిది ఒకటి చెప్తారు. శాస్త్రంలో ఆదిరస అంటే స్త్రీ పురుషుల కలయికని ఆదిరస అని చెప్పారు. అలాగే బీభత్సరస, హాస్యరస, కరుణరస, మాధుర్యరస, వాత్సల్యరస, సాఖ్యరస, శాంతరస ఇలాగా 12 రకాల రసాల గురించి మనము శాస్త్రంలో తెలుసుకుంటాం. అనయ, వ్యతిరేక, ఆదిరస, జన్మాదియస అయితే ఈ రసాలన్నీ కూడా ఎక్కడి నుంచి ఉద్భవిస్తున్నాయి? భగవంతుడి నుంచే ఉద్భవిస్తున్నాయి. విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ఆహ్, ఈ ఆదిరస గురించి వివరిస్తూ దాన్నేమని చెప్తారు? ప్రేమేకమైనటువంటి బంధము అని చెప్తారు. దాన్ని ఆదిరసము అని చెప్పారు. జన్మాది యస్య అయితే అదెక్కడి నుంచి వస్తుంది మళ్ళీ? అన్నీ భగవంతుడి నుంచే వస్తున్నాయి కాబట్టి అది కూడా భగవంతుడి నుంచే వస్తుంది. స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి ఆకర్షణ సహజమైనది, నిజం కూడాను. ఈ ఆకర్షణ ప్రతి చోట ఉంది. అది మానవ సమాజం అయ్యుండవచ్చు, లేకపోతే జంతు సమాజమైనా అయ్యుండవచ్చు, పక్షి సమాజమైనా అయ్యుండవచ్చు. దోమలు, తేనెటీగలు ఈ ఆకర్షణ అనేటువంటిది అన్ని జీవాత్మల్లో కూడా ఉంది. పుంసా స్త్రీయ మైథూని భావం ఏతం. ఈ ప్రపంచమంతా కూడా మైథున భావనతో స్థిరపడి ఉంది.
జన్మైథూనాది గృహమేది సుఖం హి తుచ్చం. ఇవన్నీ కూడా శాస్త్రంలో చెప్పబడ్డాయి. ఇది ఎక్కడ చెప్పబడింది? యన్మైథూనాది గృహమేది సుఖం హి తుచ్చమని శ్రీమద్ భాగవతము 7వ స్కందము 9వ అధ్యాయంలో చెప్పబడింది. 44, 45 శ్లోకాలు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? విశ్వనాథ చక్రవర్తి ఠాకూర దీనికి సంబంధించిన వివరణ మనకు అందిస్తారు. శ్రీమద్ భాగవతంలో దీని మీద సంభాషణ జరుపుతూ వ్యాఖ్యానం చేస్తూ, ఆది రసానికి ఆద్యుడు ఎవరు అంటే కృష్ణుడు. జన్మాదియస్య యథా. ఆది రసం కూడాను కృష్ణుడి నుంచే ఆవిర్భవించింది, రాధాకృష్ణ. అందుకని మనం భౌతిక ప్రపంచంలో చూస్తున్నదంతా కూడాను ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంది. కాకపోతే భౌతిక ప్రపంచంలో వికృత స్థితిలో ఉంది. కృష్ణుడు గోపికలతోని రాధారాణితోని ఆనందాన్ని అనుభూతిని చెందుతున్నారు. అదేవిధంగా బీభత్సరస, వీరరస, దీంట్లో సంహరించడంలో ఉన్నటువంటి ఆనందాన్ని కూడా కృష్ణుడు అనుభూతి చెందాలి. సంహరించడము వీరరసానికి ప్రతీక. శ్రీకృష్ణుడు అన్ని రసాలకి చెందినటువంటి సంపూర్ణ రిజర్వాయర్, అన్ని రసాలు సంపూర్ణంగా కలిగినటువంటి సరస్సు. జన్మాదియస్య యథ. అందుకని హింస, యుద్ధము చెడు అనుకోవడానికి కూడా లేదు. కొన్నిసార్లు అది అవసరమైనటువంటి ప్రక్రియ. ఏది కూడా చెడు కాదు. నిజానికి ప్రతిదాన్ని కూడా కృష్ణుడి యొక్క సేవలో వినియోగిస్తే చెడు అనే దానికి అర్థమే లేదు. చెడు అంటే ఏమిటి అంటే కృష్ణునికి విముఖంగా, కృష్ణునికి భిన్నంగా, కృష్ణుడు లేకుండా దాన్ని మనమే చేయడము చెడు. కృష్ణుని మధ్యలో పెట్టి చేసామనుకోండి, ప్రతి ప్రక్రియ కూడాను ఆధ్యాత్మికమైనదే. యుద్ధం చేయడము చూడండి, అర్జునుడు తన కోసం యుద్ధం చేయను అన్నాడు, అది చెడు. అదేంటండి, యుద్ధం చేయకుండా అహింస మార్గంలో ప్రశాంతంగా ఉంటే చెడు అంటారు? అవునండి, కానీ అతను ఎందుకు చేయనన్నాడు? తన ఇంద్రియ తృప్తి కోసం చేయనన్నాడు. తన వాళ్ళందరూ నశించిపోతారు, వాళ్ళందరూ నశించిపోతే నేను ఆనందంగా ఉండలేను, ఎవరికి చెప్పుకోవాలి? నేను నా ఆనందాన్ని పంచుకోవడానికి నా బంధుమిత్రుల యొక్క ఆవశ్యకత ఉంది, వాళ్ళనే సంహరించి నేను ఇంకా నా విజయాన్ని ఎవరికి చెప్పుకొని ఆనందపడాలి అంటే కృష్ణుడు ఏమన్నాడు? లేదు లేదు, నీ కర్తవ్యం అది కాబట్టి నువ్వు సంహరించు. దాన్ని బట్టి ఒక నిర్ధారణ మనం రావాల్సింది ఏమిటి అంటే, మంచి చెడు అనేటువంటిది దేన్ని కేంద్ర బిందువుగా పెట్టుకొని మనం నిర్వచించాలి? శాస్త్రం ఎలా నిర్వచిస్తుంది? కృష్ణుడి కోసం చేసే ప్రతి పని కూడా మంచిదే. కృష్ణుడికి విభిన్నంగా, కృష్ణుడు లేకుండా మన ఇంద్రియ కోసం చేసే ప్రతి పని కూడా చెడ్డదే. మీరు దాన్ని ఎలాగైనా చెప్పండి. లేదండి, నేను కోట్ల రూపాయల నా ఆస్తులన్నీ కూడా విరాళంగా ఇచ్చాను. ఎవరికి ఇచ్చావు? ఇంకో ఇంద్రియ తృప్తిలో నిమగ్నమయ్యే వ్యక్తికి ఇచ్చావు. ఏమిటి ప్రయోజనం? మంచి పని ఏం కాదు. బాహ్యంగా చూస్తే ఓ దానకర్ణుడు, కలియుగ దానకర్ణుడు. కృష్ణుడు లేకుండా చేసే ప్రతి పని కూడా చెడు పని. మీరు ఏదైనా చేయండి, కృష్ణుడి సంతృప్తి కోసం చేసే ప్రతి పని కూడా మంచి పని. అందుకని ఇక్కడ కృష్ణుడు బ్రహ్మాస్త్రాన్ని సంధించమని అర్జునునికి ఆదేశం ఇచ్చాడు. ఎప్పుడైతే భరింపరానటువంటి వేడి వెలుతురు ప్రభావితమైందో, ప్రకటితమైందో, అర్జునుడు భగవంతుడైన కృష్ణుని అడిగాడు, ఎక్కడి నుంచి వస్తుంది ఇది? కృష్ణుడు చెప్పాడు, ఇది బ్రహ్మాస్త్రము అశ్వత్థామచే ప్రయోగింపబడింది, దాని యొక్క ప్రభావమే ఇది. కృష్ణుడికి ఈ విషయం కూడా తెలుసు. ఈ మూర్ఖుడికి దాన్ని ఉపసంహరించుకోవడం తెలీదు. నైవసో వేద సంహారం అతనికి తెలీదు. పూర్వంలో ఈ విలువిద్యలో శత్రువు ఒక రకమైనటువంటి ఆయుధాన్ని ప్రయోగిస్తే దాన్ని తిప్పికొట్టడానికి ప్రత్యర్థి ఇంకో రకమైనటువంటి ఆయుధాన్ని ప్రయోగించి దాన్ని నిర్వీర్యం చేయగలుగుతాడు. ఒక బాణాన్ని సంధించి
ఒకరు అగ్నిని సృష్టిస్తే ఇంకో బాణాన్ని సంధించి ఒకరు వర్షాన్ని సృష్టించి దాన్ని నలిఫై చేయగలుగుతారు. నైవశో వేద సంహారం సంహారం. అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని విడుదల చేశారు. కృష్ణుడు అర్జునుడితో ఏం చెప్పారు? నువ్వు కూడా సంహారాస్త్రాన్ని విడుదల చేయమని చెప్పారు. ఎలాగా? ఉన్నాదం అస్త్రజ్ఞాన. ఉన్నాదం. ఏమన్నాడు కృష్ణుడు? నేను అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు. విలువిద్యలో నువ్వు ఆరితేరిన వాడివి. యుద్ధ విద్యలన్నీ తెలిసిన వ్యక్తివి నువ్వు. ఉపసంహరణాస్త్రాన్ని ప్రయోగించు. హే అస్త్ర తేజాస్. ఇంకో తేజవంతమైన అస్త్రాన్ని ప్రయోగించి దాన్ని ఉపసంహరించు. యుద్ధ విద్యలో ఆరితేరిన వాళ్ళు రకరకాల అస్త్రాన్ని ప్రయోగిస్తుంటారు. ఈ అస్త్ర ప్రయోగము మనం ఇందాక చెప్పుకున్నాం కదా, స్థూలమైనటువంటి విద్య కాదు, సూక్ష్మమైనటువంటి విద్య. మంత్ర ఉచ్చారణ ద్వారా ప్రకటించేసేటువంటి ఈ ఆయుధాలకు సంబంధించిన పరిజ్ఞానము ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి ఇప్పటికి కూడా అవగతం కాలేదు. ఇక్కడ మనకి ఏమని చెప్పారు ఈ శ్లోకంలో? అర్జునుడు నీటిని తాకాడు. స్పృత్వాపస్థం పరిక్రమ్య. మనము శుద్ధీకరణ చేయడానికి యజ్ఞోపవీతం ఇవ్వడానికి, లేకపోతే దీక్ష ఇవ్వడానికి యజ్ఞం చేస్తున్నప్పుడు ఒక మంత్రాన్ని చదువుతాం. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థం వతోపి వా. అలాగే ఆ మంత్రాన్ని ఉచ్చరించినప్పుడు ఆచమనం నీటిని చేతి నుంచి అలా వదులుతారు. నీటిని మనము అనేక రకాలైనటువంటి శుద్ధీకరణలకు ఉపయోగిస్తాం. కేవలం మంత్ర ఉచ్చారణ నీటిని వదలడం ద్వారా అస్త్రాన్ని ప్రయోగించగలుగుతారు. అది శాస్త్రం. అది ఏ శాస్త్రము? సూక్ష్మ శాస్త్రం, స్థూలమైన శాస్త్రం కాదు. ఇప్పుడు భౌతిక ప్రపంచంలో, ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో అటామిక్ వెపన్ అంటే అణ్వాయుధాలను మనం చూసినట్టయితే దానికి ఎన్నో రకాల రసాయనాల ఆవశ్యకత ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనిషి ఇంకా అభివృద్ధి చెందుతాడో, ఆధ్యాత్మికంగా అనట్లేదు ఇక్కడ, భౌతికంగానే, భౌతికంగా కూడాను అత్యున్నత అభివృద్ధి చెందినప్పుడు, ఉన్నతమైన స్థితిలో ఉన్నాడనుకోండి, అప్పుడు ఈ సూక్ష్మ శాస్త్రాన్ని వినియోగిస్తూ తాను ఆయుధాలను సృష్టించగలుగుతాడు. ఒక మంత్రము నీరుతో ఆయుధాన్ని సృష్టించేశాడు. దానికన్నా ఎక్కువ ఏమి అక్కడ ఉపయోగించలేదు. ఎలాంటి రసాయనాన్ని కూడా ఉపయోగించలేదు. ఈ పరిజ్ఞానాన్ని ఇంకా ఆధునిక మానవుడు ఇంకా నేర్చుకోలేదు. ఇవన్నీ కూడా వేదాల్లో ఉన్నాయి. వేదాలను నేర్చుకోవాలి అనేటువంటి ఉత్సుకత ఉన్నటువంటి ఒక విద్యార్థి ఇవన్నీ కూడా నేర్చుకోగలుగుతాడు. మనం కూడా అర్జునుడిలాగా యుద్ధం చేయవచ్చు. అది కష్టమైన విషయం కాదు. నేను కృష్ణుడికి అన్నాడు అస్త్రజ్ఞాన అనే పదాన్ని ఉపయోగించాడు. ఉన్నాదం అస్త్రజ్ఞాన. మనం కూడా ఈ యుద్ధ విద్యల్లో ఆరితేరవచ్చు కావాలి అనుకుంటే. దానికి ఉన్నతమైనటువంటి మేధస్సు కావాలి. శుద్ధమైనటువంటి మేధ కావాలి. అలాంటి శుద్ధమైనటువంటి, ఉన్నతమైనటువంటి మేధ ఈ యుగంలో చాలా తక్కువగా, అరుదుగా, దాదాపు లేదని చెప్పొచ్చు. ఆ నాగరికత పూర్తిగా నశించిపోయింది. ఎందుకనంటే అసలు కలియుగంలో బ్రాహ్మణులే లేరు, అందరూ శూద్రులే. క్షత్రియులే లేరు, క్షత్రియులు లేరు, బ్రాహ్మణులు లేరు. కలవు శూద్ర సంభవ. శూద్రులు వేదాన్ని నేర్చుకోలేరు. ఎందుకంటే వాళ్ళకి సరైన పరిజ్ఞానం లేదు. వేద శాస్త్రాల ప్రకారమే ఆలోచిస్తే కూడాను శూద్రులకి వేదాలను ముట్టుకునే అర్హత కూడా లేదని చెప్పారు. కానీ నారద పంచతంత్రాన్ని మనకి అందించి నారదుడు భక్తి మార్గాన్ని అందరికీ అందుబాటులోకి వచ్చేలాగా నారద పంచతంత్రం ద్వారా మనకి భక్తులు అందజేశారు. అందువల్ల వేదాల్లోని పరిజ్ఞానం మనకి కొద్దిగా అవగతమవుతుంది. తద్వారా ముందుకు వెళ్ళగలుగుతున్నాం. వేదాలని కూడాను, వేదాల్లో చెప్పినటువంటి యుద్ధ విద్యలు కానివ్వండి, ఆత్మసాక్షాత్కార జ్ఞాన పరిజ్ఞానం కానివ్వండి, బ్రాహ్మణులు, క్షత్రియులు మరియు బ్రాహ్మణులకి నిర్దేశించబడింది. వైశ్యులకు కూడా అది నిర్దేశించబడింది. స్త్రీయో వైశ్యో తథా శూద్ర. వీళ్ళందరినీ కూడా వేదాలకు దూరంగా ఉండాలి అని చెప్పారు. స్త్రీలు, వైశ్యులు, శూద్రులు.
కృష్ణుడు చెప్తాడు ఆ మాటని. స్త్రియో వైశ్య తథా శూద్ర. కానీ కృష్ణుడు ఏమన్నాడు? తేపియంతి పరం గతిం. కానీ స్త్రీలు, శూద్రులు, వైశ్యులు కూడాను పరం గతిం, అత్యున్నత స్థితిని చేరగలుగుతారు. ఆధ్యాత్మిక ప్రపంచాన్ని చేరుకోగలుగుతారు. ఆధ్యాత్మికంగా ఉన్నతి చెందగలుగుతారు. ఎలా? మామి పార్థ విపరిస్థిత్యాయే పిష్యు పాపయోనిన. కృష్ణ చైతన్యాన్ని స్వీకరించగలిగినట్టయితే ఎలాంటి స్థితిలో ఉన్న వ్యక్తి అయినా సరే, ఎంత నీచమైన స్థితిలో ఉన్న వ్యక్తి అయినా సరే, ఎక్కడి నుంచి స్త్రీలు, శూద్రులు, వైశ్యులు ఎవరైతే వేదశాస్త్రాన్ని ముట్టుకోవడానికి కూడా అర్హత లేదు వాళ్ళకి అని కృష్ణుడే చెప్పిన తర్వాత కూడా ఏమన్నాడు? వీళ్ళు కూడా ఆధ్యాత్మిక జగత్తును వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎలాగా? స్త్రీలు, శూద్రులు, వైశ్యులే కాదు, చండాలులు. చండాలులు అంటే కిరాటకులు, హుండోలులు, పులిందులు, పులస్కరులు, ఇలా రకరకాల పేర్లతో మనకి భాగవతంలో ఒకసారి మనం చర్చించుకున్నాం. వాళ్ళని చండాలులు, కిరాటకులు. ఆఫ్రికన్ దేశాలలో ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళుగా శాస్త్రంలో చెప్పబడింది. కిరాటకులు, పునందర, పులింద, పులస్కర, అభీర, ఇలా రకరకాల పేర్లతో యవనులు, ఇలాగా మంగోలియన్స్ అంటారు కొందరు. అంతకన్నా నీచమైన స్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. పాపాత్ములైనటువంటి వాళ్ళు సమాజం. మనకు గుర్తుంది కదా, 84 లక్షల యోనులలో 4 లక్షల యోనులు మానవులే. 4 లక్షల రకాల యోనులున్నాయి మనుష్య జీవితంలో కూడా. ఏనే చ పాపయ అపశ్రయశ్రయ. కానీ మనం ఏ స్థితిలో ఉన్నా సరే ఒక శుద్ధ భక్తుని యొక్క ఆశ్రయాన్ని మనం స్వీకరించినట్టయితే శుద్ధ్యంతి, వెంటనే శుద్ధి చెందుతాం. ఎలాగా శుద్ధ్యంతి? ఎలాగా శుద్ధి చెంది? ప్రభా వైష్ణవే నమః. శ్రీ మహావిష్ణువుకి ఎంత శక్తి ఉంది అంటే, తన భక్తుడి ద్వారా ఎవరినైనా భగవంతుడు శుద్ధి చేయగలడు. చండాలుడైనా సరే, అంతకన్నా హీనమైన స్థితిలో ఉన్న వ్యక్తి అయినా సరే, భక్తుని యొక్క శరణు పొందాడు అనుకోండి, వాళ్ళు శుద్ధి చెందుతారు భగవంతుని కృపతోనే. కిం పునర్ బ్రాహ్మణ పుణ్యభక్త రాజర్షయ తథా. 9వ అధ్యాయంలో వస్తుంది కదా మనకి 33వ శ్లోకంలో. అలాంటి చండాలుడు కూడాను ఉద్ధరింపబడుతున్నాడు అన్నప్పుడు బ్రాహ్మణులు ఇంకా ఉద్ధరించబడకుండా ఎలా ఉంటారు? బ్రాహ్మణ అంటే పుణ్య కార్యాల్లో నిమగ్నమైనటువంటి వ్యక్తి. పుణ్య కార్యాలను నిమగ్నం కాకుండా ఉన్నతమైన కుటుంబాల్లో ఎవరు జన్మించలేరు. ఏ వ్యక్తి కూడాను అత్యంత పరిజ్ఞానవంతుడు కాలేడు. ఎవరు కూడాను అత్యంత అద్భుతమైన అందంతో ఆవిష్కృతులు కాలేరు. జన్మైశ్వర్య శ్రుతశ్రీ చెప్పుకున్నాం కదా మనం. శ్రీమద్ భాగవతంలో వస్తుంది ఇంకా ముందు కూడాను. ఇవన్నీ కూడాను అత్యంత అందం కానీ, అద్భుతమైన విజ్ఞానం కానీ, అత్యంత ధనికులు కానీ ఎలా ఆవిర్భవిస్తారు? వాళ్ళ పూర్వజన్మ పుణ్యాల ఫలితంగా క్రియా ప్రక్రియల కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి వాళ్ళు అలా ప్రకటితమవుతుంటారు. దానికి విరుద్ధమైనది ఏమిటి? పాపము. ఈ పాపము, పుణ్యము అనేటువంటివన్నీ కూడాను భౌతికమైనటువంటి ఒక విధంగా కామ్యకర్మల్లో నిమగ్నమైనటువంటి పాపకార్యాలు ఉన్నవాళ్ళు కానివ్వండి, పుణ్యకార్యాలు ఉన్న కానివ్వండి, ఎలాంటి స్థితిలో ఉన్నవాళ్ళు కానివ్వండి, కృష్ణ చైతన్యాన్ని స్వీకరించినట్టయితే మాంగి పార్థ వ్యపాస్త్రీయే పిసూయ పాపయోనిన. ఎలాంటి స్థితిలో పుట్టిన వాళ్ళైనా సరే శ్రీకృష్ణుడు ఏమంటున్నాడు? నన్ను శరణు పొందారనుకోండి, శ్రీకృష్ణుని శరణు పొందే మార్గం కూడా చెప్పారు. గౌడీయ వైష్ణవ సిద్ధాంతం ఏంటంటే, గౌడీయ వైష్ణవ సిద్ధాంతం ఏమిటి? దాస దాసానుదాస. భగవత్ సేవకుల యొక్క సేవలో నిమగ్నమాను.
తద్వారా ప్రతి వ్యక్తి కూడాను వాళ్ళు ఏ స్థితిలో జన్మించిన వాళ్ళైనా సరే వాళ్ళు ఆధ్యాత్మిక స్థితికి, కృష్ణ చైతన్యానికి చేరుకోగలుగుతారు. ఈ కృష్ణ చైతన్య ఉద్యమం అనేటువంటిది అందుకనే ఏర్పరచబడింది. ఈ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని మనం స్వీకరించి అందుబాటులో ఉన్న అతి సౌలభ్యపరంగా మనకి అందుబాటులోకి అందించబడినటువంటి ఈ ఉద్యమాన్ని మనం స్వీకరించి మన జీవితాన్ని ఫలవంతం చేసుకోవాలి. ఈ భౌతిక జీవన విధానం నుంచి బయటపడడానికి మనకు అందించబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి అస్త్రము. దుఃఖాలయం అశాశ్వతం. ఈ భౌతిక జగత్తు అశాశ్వతమైనది. దుఃఖాలయం, దుఃఖాలకి ఆలయం ఇది భౌతిక జగత్తు. ఇక్కడున్నాయన్నీ కూడాను వేదనలు మరియు తాత్కాలికమైనటువంటివి. ఈ భౌతిక విధానాన్ని నుంచి మనం బయటపడాలి. యద్గత్వ నివర్ధంతి తద్ధామ పరమమ్మ, అక్కడికి వెళ్ళిపోవాలి. కేవలము భగవద్ధామాన్ని చేరుకోవడం ద్వారా మాత్రమే, ఈ భౌతిక జీవన విధానం నుంచి మనం ముక్తులు పొందడం ద్వారా మాత్రమే మనం అన్ని రకాల సమస్యల నుంచి ముక్తులమవుతాము. ఇంకో విధంగా మనము మన సమస్యల నుంచి ముక్తులయ్యే అవకాశమే లేదు. భౌతికమైనటువంటి ఏ కార్యక్రమం కూడాను మన ఈ సమస్యలన్నీ కూడా తీర్చలేదు. ప్రాథమిక సమస్య ఏమిటి? ఎవరైనా చెప్పగలరా? మన ప్రాథమిక సమస్య ఏమిటి? ఏమిటి మన సమస్య? జీవాత్మ యొక్క సమస్య జన్మ, మృత్యు, జర, వ్యాధి ప్రభు. హరి బోల్. ఎస్ మాతాజీ. మనం రకరకాల సమస్యని, నాకు ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది, వీళ్ళతో సమస్య ఉంది, వాళ్ళతో సమస్య ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇలా రకరకాలుగా విశ్లేషిస్తూ ఉండొచ్చు. కానీ అవన్నిటికి మూలం ఎక్కడుంది అంటే జన్మ, మృత్యు, జర, వ్యాధి. సో పరిష్కరించవలసిన సమస్య ఏమిటి అంటే జన్మ, మృత్యు, జర, వ్యాధి అనే సమస్యని పరిష్కరిస్తే మిగిలినవన్నీ కూడాను వాటంతట అవే తొలగిపోతాయి. జన్మ, మృత్యు, జర, వ్యాధి అనేటువంటి సమస్యని ఎలా పరిష్కరించగలుగుతాము? కృష్ణ చైతన్య మార్గాన్ని జీవితంలోకి స్వీకరించడం ద్వారా పరిష్కరించగలుగుతాం. అందుకని కృష్ణ చైతన్యాన్ని సత్యవాక్కుతో ఉన్నట్టుగా చెప్పడానికి ఎలాంటి మొహమాటం పడక్కర్లేదు. శ్రీల ప్రభుపాదుల వారు చెప్పింది దాన్ని యథాతథంగా మనం ప్రకటితం చేయాలి. చాలా మంది ఈ మధ్య కాలంలో కృష్ణ చైతన్య ప్రబోధించే పద్ధతుల్లో కూడాను తమ సొంత పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఏం చేస్తుంటారు అంటే, ఓ వీళ్ళు అంతా అర్థం చేసుకోలేరు, ఇంతే చెప్పాలి అంటుంటారు. అదేమిటి? మరి నేనేమన్నా పెద్ద ఎక్కడి నుంచో ఊడిపడ్డానా? శ్రీల ప్రభుపాదుల వారు చెబితే నేను అర్థం చేసుకున్నాను కదా, మరి నా తోటి జీవి ఎందుకు అర్థం చేసుకోలేదు? శ్రీల ప్రభుపాదుల వారి వాక్కులో ఉన్నటువంటి మహత్యాన్ని తక్కువ అంచనా వేయకండి. మనం చేయవలసింది ఏమిటి అంటే ప్రబోధనలో శ్రీల ప్రభుపాదుల వారు ఏది చెప్పారో అది చెప్పడమే. కొంతమంది వెళ్ళిపోతూ ఉండవచ్చు కాక, కానీ వాళ్ళకి కొంత పరిజ్ఞానం అనే బీజం వేశాం. అది ఎప్పుడు మొలకెత్తుతుందో తెలియదు. ఈ జన్మలో అవ్వచ్చు, కొన్ని సంవత్సరాలు అవ్వచ్చు, కొన్ని జన్మలు కావచ్చు, కోట్ల జన్మలు కావచ్చు. అది ఏదైనా కూడాను సత్యాన్ని బీజంగా వేసేసాం. అందుకని సత్యాన్ని ప్రవచించేటప్పుడు, శాస్త్రాన్ని చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా మనం మార్చకూడదు. అదే కదా శ్రీల ప్రభుపాదులు, అప్పుడే దానికి ప్రాధాన్యత అనేది ఉంటుంది. మనలో దోషాలు ఉండవచ్చు కాక, కానీ మనము చెప్పే దాంట్లో దోషం ఉండకూడదు. అదే ప్రభుపాదుల వారు కూడా చెప్పేవారు. శ్రీ ప్రభుపాదుల వారు దోషాలు వెతకడానికి కూడా ఉండవు. అయినా కూడా ఎంత నమ్రతతో ఆ మాట అనేవారు. మీరు నాలో ఏమైనా దోషాలు చూస్తే చూసుండవచ్చు కాక, కానీ నేను చెప్పే దాంట్లో దోషం లేదంటారు. ఎందుకని? నేను ప్రామాణికమైనటువంటి శాస్త్రాన్ని ఉన్నట్టుగా మా గురువు ద్వారా స్వీకరించి నేను మీకు చెప్తున్నాను. మా గురువు గారు వాళ్ళ గురువు ద్వారా స్వీకరించారు. వాళ్ళు ఆయన గురువు ద్వారా. ఎక్కడి నుంచి వచ్చింది? అది భగవంతుడు, స్వయంగా భగవంతుడి నుంచి వచ్చింది. కాబట్టి నేను సంభాషిస్తున్న దాంట్లో ఎలాంటి దోషము లేదు. భౌతికంగా నేను ఈ శరీరంలో ఉన్నాను కాబట్టి నేను చేసే కార్యక్రమాల్లో మీకు ఎప్పుడైనా దోషం కనబడొచ్చు అని చెప్తాను. అందుకని మనము ప్రవచనం చెప్తున్నప్పుడు, భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని ఇస్తున్నప్పుడు, ఎదుటి వాళ్ళు అర్థం చేసుకుంటారో లేదో, వాళ్ళకంత పరిజ్ఞానం లేదు. వాళ్ళకి ఆ పరిజ్ఞానాన్ని ఇవ్వగలిగే శక్తి భగవంతుడికి ఉంది. మత్తా స్మృతి జ్ఞానం అపోహనంచ. భగవంతుడు చెప్తున్నాడు, నా నుంచే మీకు జ్ఞానము, గుర్తుంచుకునే శక్తి, మర్చిపోయే శక్తి అన్ని నా నుంచే మీకు వస్తున్నాయని చెప్తాను. భగవంతుడు చెప్పిన పరిజ్ఞానాన్ని అలాగే అందిస్తే ఆ వ్యక్తి స్వీకరించే స్థాయిలో ఉన్న వాళ్ళు స్వీకరిస్తారు, లేని వాళ్ళు ఆ స్థాయికి వస్తారు. కాబట్టి భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా మనము మన పరిజ్ఞానాన్ని ఉపయోగించి దాన్ని డైల్యూట్ చేయకూడదు, తక్కువ చేసే, లేకపోతే ఇక్కడ వీళ్ళకి సరికాదండి అని మన సొంత పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిర్ణయించకూడదు.
ఇది సరికాకపోయి ఉండినట్టయితే భగవంతుడు ఇచ్చేవాడే కాదు కదా! ఆ వ్యక్తి భగవంతుడి గురించి వినడానికి వస్తున్నాడు అంటేనే వాళ్ళు అర్హత పొందారు కానీ ఏదో బహునాం జన్మనామంతే జ్ఞానమాం ప్రపంచతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అని చెప్పాడు కదా భగవంతుడు. మరి మనకి భగవంతుడి మీద విశ్వాసం ఉన్నప్పుడు వచ్చిన వ్యక్తిని వాడు తక్కువ వాడు, వాడికి ఇప్పుడు అర్థం కాదు కాబట్టి దాన్ని నేను తక్కువ చేసి చెప్తే వాడు ఇప్పుడు అర్థం చేసుకొని ఎదిగాక ఇంకా కొంచెం అభివృద్ధి చెందాక ఇంకా ఏంటండి అదంతా అవసరం లేదు. మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ సిద్ధ అన్నారు కదా. కోటాను కోట్లలో ఒకడు ఉంటాడు అలాంటి వాడు. అలాంటి వాడే కదా ఇప్పుడు మనం చూడండి. దాదాపుగా 800 కోట్ల మంది ఉన్నారు ప్రపంచంలో. ఈ 800 కోట్లలో కనీసం 8 కోట్ల మంది అయినా కూడా ఉదయం లేవగానే భగవద్గీత, భాగవతాన్ని చదువుతున్నారా చూడండి? లేదు. మరి అలా వచ్చిన వాళ్ళు ఎలాంటి వాళ్ళై ఉంటారు? అది భగవంతుడే చెప్తున్నాడు. మనమే ఊహించక్కర్లేదు. మనుష్యానాం సహస్రేషు అన్నాడు. అలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళై ఉంటారు? ఆ స్థితికి ఎప్పుడొస్తారు? బహూనాం జన్మనాం అంతే అన్నారు. ఇంకా వాళ్ళకి చెప్పడానికి ఇంకా మళ్ళీ మొహమాటం ఎందుకు? మన పరిజ్ఞానాన్ని ఉపయోగించి వాళ్ళు ఎక్కువ తక్కువ స్థాయిలో ఉన్నారనుకోవడం ఎందుకు? అలాంటిదేం చేయకుండా నిశ్చలంగా శ్రీల ప్రభుపాద గారు చెప్పినటువంటి పరిజ్ఞానాన్ని యథాతథంగా అందించేసేయండి. ఎందుకనంటే మనం ఎవరిని భక్తుల్ని చేయట్లేదు, అభక్తుల్ని చేయట్లేదు. భగవంతుడిచ్చిన పరిజ్ఞానాన్ని యథాతథంగా మనం ప్రకటితం చేస్తున్నాం. పోస్ట్ మ్యాన్ ఉన్నాడనుకోండి, ఒక ఉత్తరాన్ని మనకు అందిస్తే దాంట్లో ఉన్న సమాచారానికి ఆ వ్యక్తి బాధ్యుడు కాదు. దాంట్లో శుభకరమైన వార్త ఉండొచ్చు, దుఃఖకరమైన వార్త ఉండొచ్చు, అశుభకరమైన వార్త ఉండవచ్చు. దానికి పోస్ట్ మ్యాన్‌కి ఏమిటి సంబంధం? అది ఎక్కడి నుంచో వచ్చింది. అలాగే ఈ పరిజ్ఞానం అంతా కూడా భగవంతుడి నుంచి వచ్చింది. అది మనం ఇతర జీవాత్మలకు అందిస్తున్నప్పుడు మన పరిజ్ఞానాన్ని ఉపయోగించి దాన్ని మార్చడం ఏమిటి? ఓహ్! దీంట్లో అశుభం ఉంది కదా! నేను చదువుతాను. దీంట్లో ఏముందో చదివి అశుభ వార్త ఉంటే దాన్ని చెరిపేసి శుభవార్త రాస్తాను. లేకపోతే హ్మ్, అదేదో మనం నిర్ణయించుకొని ఇవ్వం కదా! పోస్ట్ మ్యాన్‌గా ఉన్నప్పుడు. అదే విధంగా మనం ఎప్పుడైతే భగవత్ ప్రచారాన్ని చేస్తున్నామో భగవంతుని సమాచారాన్ని యథాతథంగా ఎదుటి వాళ్ళకి అందించేసేయండి. ఏం జరుగుతుంది? ఎలా జరుగుతుంది? దిస్ ఈస్ ఎ మిరకిల్. అది మనకి మన భౌతికమైనటువంటి శక్తులతోని అంచనా వేసి, ఓహ్! ఇలా ఉన్నాడు కాబట్టి ఈ వ్యక్తి స్వీకరిస్తారు. అలా ఉన్నారు కాబట్టి ఆ వ్యక్తి స్వీకరిస్తారు. వీళ్ళు స్వీకరించరు. నేనెవరండి ఆ నిర్ణయం తీసుకోవడానికి? నాకేం శక్తి ఉందని? అందుకని భగవంతుడికి సంబంధించిన సమాచారాన్ని అందించేటప్పుడు ఎలాంటి భేషజం లేకుండా సత్యాన్ని అలాగే ప్రకటింపచేయండి. దాని ప్రభావాన్ని చూడండి. మనము పరిపూర్ణులు కాకపోవచ్చు. కానీ మనం సత్యాన్ని యథాతథంగా ప్రవచించినప్పుడు భగవంతుడి మాటలవి. భగవంతుడి వాక్కులు కాబట్టి వినే వాళ్ళ మీద అది ప్రభావం చూపిస్తుంది. మనం మార్చేసామనుకోండి దానిలో అంతా కూడాను నష్టపోతుందది. దాని యొక్క ప్రాముఖ్యత అంతా కూడాను నష్టపరచబడుతుంది. అందుకని భగవత్ ప్రచారాన్ని ఎవరైనా చేస్తున్నట్టయితే భగవంతుడు చెప్పినటువంటి సత్యాన్ని యథాతథంగా ప్రకటితం చేయండి. కొంతమందికి నచ్చకపోవచ్చు. పర్వాలేదు. వాళ్ళలో కూడా పరమాత్మ ఉన్నాడు కాబట్టి, వాళ్ళు అర్థం చేసుకునే స్థాయికి వస్తారు. కొంత టైం పట్టవచ్చు. అది 1, 2, 3 రోజులు కావచ్చు, నెలలు కావచ్చు, సంవత్సరాలు కావచ్చు, జన్మలు కావచ్చు. అది మనకి సంబంధం ఉన్న విషయం కాదు. సో, భగవంతుడికి సంబంధించిన సమాచారాన్ని యథాతథంగా మనము ప్రకటితం చేసినప్పుడు వ్యక్తులు తప్పకుండా దాన్ని స్వీకరిస్తారు. శ్రీల ప్రభుపాద గారు చూడండి. ఉన్నదున్నట్టుగా ప్రకటింపజేశారు. అక్కడ వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారు? చండాలుల కన్నా హీనమైన స్థితిలో ఉన్నారు. పాశ్చాత్య దేశాల్లో ప్రభుపాద వెళ్లి భగవద్గీతకు సంబంధించిన పరిజ్ఞానాన్ని అందించినప్పుడు వాళ్ళు ఎలా స్వీకరించగలిగారు? శుద్ధత అంటే కూడా ఏం తెలీదు. భగవంతుడు అంటే ఏంటో తెలియదు. స్నానం చేయడం తెలీదు. అన్నీ వదిలేసారు. వాళ్ళు కనీసంగా మానవులు అనేటువంటి స్థితిలో కూడా లేనటువంటి వ్యక్తులకి శ్రీల ప్రభుపాద గారు భగవద్ జ్ఞానాన్ని ఉన్నదున్నట్టుగా అందింపజేశారు. వాళ్ళు శుద్ధ వైష్ణవులుగా మారారు చూడండి. ఎలా జరిగింది? భగవంతుని యొక్క వాక్కుల్లో అంత శక్తి ఉంది. దాన్ని మనం సంపూర్ణ విశ్వాసంతో దాన్ని అలాగే ప్రకటించాలి. మనం ఇక్కడ ఆపేద్దాం. ఎవరికైనా ఏమైనా క్వెషన్స్ గాని, కామెంట్స్